హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను జర్మనీ దేశంలో స్టుట్గార్ట్ అనేటువంటి సిటీకి వెళ్తున్నాను. అక్కడ ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. సో అది మా ఇంటి దగ్గర నుంచి దాదాపుగా 4 hours డ్రైవ్. సో నేను ఆల్రెడీ 3 hours బిఫోర్ బయలుదేరాను. ఇంకొక గంటలో వెళ్ళిపోతాను అనమాట. సో ఈ హైవేలోంచి వెళ్తూ ఉంటుంటే మీకు కూడా ఈ జర్మనీలో హైవే చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నాకు ఆలోచన వచ్చి నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, జర్మనీలో హైవేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. హై స్పీడ్ అనమాట, హై స్పీడ్ రోడ్స్ ఇవన్నీ కూడా. సో లిమిట్లు ఏమి ఉండవు. అక్కడక్కడ స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. ఆ స్పీడ్ లిమిట్స్ ఉన్న చోట మాత్రం మనం జాగ్రత్తగా ఆ లిమిట్ని మనం చూసుకుని వెళ్ళాలి. ఆ తర్వాత ఆ స్పీడ్ లిమిట్ దాటిపోయిన తర్వాత మనకి లిమిట్ ఏమి ఉండదు. ఇంకా ఎవరు ఎంత స్పీడ్ వెళ్ళాలనుకుంటే అంత స్పీడ్ వెళ్ళవచ్చు అనమాట. ఇక్కడ అంతా సేఫే, ఎందుకంటే రోడ్స్ అలా ఉంటాయి, కార్లు కూడా ఆ విధంగానే సెక్యూర్గా ఉంటాయి. తర్వాత ప్రజలు కూడా రూల్స్ అన్నీ కూడా కరెక్ట్ పాటిస్తారు. కనుక సేఫ్గానే, ఎంత స్పీడ్ వెళ్ళినా సేఫ్గానే ఉంటుంది అనమాట. ఈ హైవేస్ నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను, మీరు చూసి ఆనందిస్తారనుకుంటున్నాను. జనరల్గా నేను ఎక్కువ స్పీడ్ వెళ్ళనండి, ఎందుకనంటే అంత తొందరగా వెళ్ళి ఆదరాబెదరా మనం చేసేది ఏమి ఉండదు. కాబట్టి కొంచెం బిఫోర్గా ఒక గంట ముందే బయలుదేరి కొంచెం తాపీగా వెళ్తూ ఉంటాను. సో మినిమం ఈ హైవేస్లో 120 km/h తోలాలి. అంటే మీరు 120 తోలకపోతే మాత్రం ఈ హైవేస్కి రాకూడదు. ఎందుకనంటే ట్రక్స్, బస్సెస్ ఇవన్నీ కూడా 110 దాకా వెళ్తాయి. వాటికంటే ఎక్కువ స్పీడ్ మనం తోలగలిగితేనే మనం ఈ హైవేలోకి రావాలి. సో మినిమం 120. ఇక మ్యాక్సిమం వచ్చి లిమిట్ ఏమి ఉండదు. అక్కడక్కడ కొంచెం లిమిట్స్ పెడతాడు, 120 అని, తర్వాత 140 అని, 130 అని లిమిట్స్ పెడతాడు. ఆ ఏరియా వరకు మాత్రం మనం జాగ్రత్తగా చూసుకుని ఆ స్పీడ్లో వెళ్ళాలి. ఆ లిమిట్ దాటిపోయిన తర్వాత ఇక మీ ఇష్టం. సో మీరు ఎంత స్పీడ్ వెళ్ళాలనుకుంటే అంత స్పీడ్ వెళ్ళవచ్చు. నేనైతే ఎక్కువ స్పీడ్ వెళ్ళను, 120, బిట్వీన్ 120 and 140 వెళ్తూ ఉంటాను నేను. అయితే కొంతమంది ఇంకా బాగా స్పీడ్ వెళ్తారు, 160, 200 కూడా, 200